సంతోష్ కాసర్లా ఇంకా సాగదీసు నాకు ఇష్టం లేదు. నేను కూడా లేబర్ రూమ్ లోకి అయితే వెళ్ళినా అన్నట్టు. ఇంకో 2-3 మినిట్స్ లో ఇక బేబీ బయటకు వస్తుంది అనే టైంలో ఏమైందంటే సడన్ గా బేబీ హార్ట్ రేట్ అనేది తగ్గిపోతూ వచ్చింది. బేబీ హెల్దీగా ఉండాలి, మదర్ హెల్దీగా ఉండాలనే స్టార్టింగ్ నుంచి అనుకున్నాము. బేబీ బయటకు వచ్చింది. తన కండిషన్ మొత్తం అవన్నీ చూస్తున్నప్పుడు నేను మనసులో కొన్ని మాటలు అనుకున్నా. తను ఒక బిడ్డకు జన్మనిచ్చిన రోజు, తను ఒక తల్లిగా మళ్ళీ జన్మెత్తిన రోజు. తాతయ్య ముందుగా చెట్టు ఎక్కేసిండే ముచ్చిపోతాడు. టోటల్ హాస్పిటలే సపోర్ట్ గా ఉంది నాకు. ఫైనల్లీ మళ్ళీ నా బేబీ దగ్గరికి వెళ్తున్నా నేను. నేనే నార్మల్ రెండు కలిపి చేసుకున్నాను. ఎవరి కోసం వచ్చినావు? నార్మల్ కాలేదండి, డిసప్పాయింట్ అసలు ఏం లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు అక్క. హ్యాపీగా ఉన్నాను కాబట్టి యాక్టివ్ గా ఉన్నాను. హాయ్ హలో నమస్తే వనకం, నేను మీ సంతోష్ కాసర్లా. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక ల్యాగ్ చేయకుండా మొత్తం మ్యాటర్లోకి అయితే వచ్చేస్తాను అన్నట్టు. ఇంకా సాగదీసు నాకు ఇష్టం లేదు. సో తనకు పెయిన్స్ స్టార్ట్ అయ్యి వెంటనే ఇక వాటర్ లీక్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఇక అక్కకు ఫోన్ చేసి ఇదక్క మ్యాటర్ అనగానే అక్క కూడా నేను 10 minutesలో వచ్చేస్తా అని చెప్పింది. సో అక్క వచ్చే లోపు అయితే ఇక అక్కడ ఉన్న సిస్టర్స్ కానీ ఆయమ్మ వాళ్ళు కానీ అందరు కూడా దగ్గరుండి చూసుకొని మరి లేబర్ రూమ్కి అయితే తనని తీసుకొని పోయిండ్లు. ఇక అక్క వచ్చిన తర్వాత నేను కూడా లేబర్ రూమ్ లోకి అయితే వెళ్ళినా అన్నట్టు. హాస్పిటల్ సపోర్ట్ ఉన్నప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అదే ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఊర్లను ఎవరు లేరు, అట్లు హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండానే ఇంట్లో చూసిండ్రు కదా, అక్క కూడా తనను మోటివేట్ చేసుకుంటూ తనకు ధైర్యం చెప్తూ ఉండే. తను కూడా తన వంతు ప్రయత్నం అంతా చేస్తూ ఉండే. అంటే అంత స్ట్రాంగ్ ఉంది ఆ పెయిన్స్ అన్ని కూడా భరిస్తూ. ఇంకో 2-3 మినిట్స్ లో ఇక బేబీ బయటకు వస్తుంది అనే టైంలో ఏమైందంటే సడన్ గా బేబీ హార్ట్ రేట్ అనేది తగ్గిపోతూ వచ్చింది. బట్ మాకు అంటే అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి నార్మల్ డెలివరీ అవ్వడానికి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ నార్మల్కి వెళ్ళినాము. అక్కడ ఆల్మోస్ట్ అయిపోతుంది అనే టైంలో ఎండింగ్లో ఆ పేగిలా అని వెనకకు గుంజేస్తూ మెడ చుట్టూ టైట్ అయిపోవడం వల్ల బేబీ హార్ట్ రేట్ తగ్గుతుంది. బేబీ హెల్దీగా ఉండాలి, మదర్ హెల్దీగా ఉండాలనే స్టార్టింగ్ నుంచి అనుకున్నాము. ఇక మాకు కూడా రిస్క్ తీసుకున్నాడు ఎక్కువ ఇష్టం లేక అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా మళ్ళీ C సెక్షన్కి వెళ్ళిపోయినాం అన్నట్టు. ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత బేబీ బయటకు వచ్చింది. డాడీ ఎత్తుకొని తాత నాన్న చూసిన తర్వాత తనక్కడ నార్మల్ డెలివరీ టైంలో ఆ పెయిన్స్ భరించింది. ఇప్పుడు తనకు వెంటనే పెయిన్ అనేది తెలియకపోవచ్చు కానీ ఒక 6 hours తర్వాత పెయిన్స్ అనేటివి తెలిస్తే 6 hours ICUలో ఉంచుతామన్నారు. సో ఇప్పుడు ఈ పెయిన్స్ భరించాలి తను. సో తన కండిషన్ మొత్తం అవన్నీ చూస్తున్నప్పుడు నేను మనసులో కొన్ని మాటలు అనుకున్నా. ఆ మాటల్ని మీకోసం జస్ట్ ఒక్కసారి వినిపిస్తాను, వినుండి. జీవితంలో నొప్పి కలిగిన ప్రతిసారి మనం బాధపడతాం, భరిస్తాం, ఓర్చుకుంటాం, కొన్నిసార్లు ఏడుస్తాం. కానీ ఒక్కసారి మాత్రం నొప్పిని కూడా సంతోషంగా స్వాగతిస్తాం. మన కళ్ళు కన్నీళ్లతో కాకుండా ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. ఆ క్షణమే స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చే మధుర క్షణం. స్త్రీ తల్లిగా మారే మర్పురాని క్షణం. పసి ప్రాణాన్ని చూసి పరవశించే ఆ హృదయం. తల్లి మాట విని పసిడిన నవ్వే ఆ పసికోన. తను ఒక బిడ్డకు జన్మనిచ్చిన రోజు, తను ఒక అమ్మగా మళ్ళీ జన్మెత్తిన రోజు. మేమైతే మస్తు హ్యాపీగా ఉండే బేబీని చూడగానే. అండ్
థ్యాంక్ యూ సో మచ్ సర్లక్క. ఎందుకంటే ఆ టైంలో మేబీ వేరే డాక్టర్ వాళ్ళు కానీ తెలియదు మనకు ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారో అని. మీ దగ్గర ఉండి చూసింది నిన్ను కాబట్టి నువ్వైతే కరెక్ట్గా మాకు రెస్పాండ్ అయినావు అక్క. ఎందుకంటే ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చావు, మళ్ళీ అక్కడ తనకు ధైర్యం చెప్పావు, మళ్ళీ రిస్క్ ఎక్కువ తీసుకోకుండా ఏమవుతుందిలే బయటికి తీద్దాం, వెంటిలేటర్ మీద పెడదాం బేబీని, అయిపోతుంది, నార్మల్ చేసినట్టు ఉంటుంది కదా, నాకు పేరు వస్తుంది నార్మల్ చేసిన అనేది అని కాకుండా రిస్క్ ఎక్కువ తీసుకోకుండా ఇది బేబీ కండిషను, సో మనకిద్దరు హెల్తీగా ఉండాలి కాబట్టి మనం సి సెక్షన్కి వెళ్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేసి బేబీని హెల్తీగా మాకు ఇచ్చావు, తనను హెల్తీగా ఉంచావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఆ టైంలో అక్కతో పాటు అక్కకు హెల్ప్గా ఉన్న ఆయమ్మ వాళ్ళు కానీ, నర్స్ వాళ్ళు కానీ, అండ్ స్పెషల్గా లతక్క కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు మంచిగా సపోర్ట్ చేసిళ్ళు, మాకు ధైర్యం చెప్పిళ్ళు, మాతో పాటు ఉన్నారు. తర్వాత తనని ఐసీయూలోకి అయితే తీసుకొని వెళ్ళిండ్లు. బేబీ దగ్గర నేనే ఉన్నా. బాస్కెట్లో నుంచి క్లాత్ అన్ని తీసేసాం. బేబీ దగ్గరే ఉన్నా నేను. తనని ఐసీయూలో వదిలిపెట్టి ఇక నేను బయటికి వెళ్ళి ఇక అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్పంగానే అమ్మ నాన్న అయితే మస్తు ఖుషి అయిపోయిండ్లు అన్నట్టు. ఒక్కసారి వాళ్ళ ముఖాలు చూడండి. సో తనని ఐసీయూలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత బేబీని అమ్మ నాన్నని చూపించడానికి అయితే అక్క తీసుకొని వచ్చింది అన్నట్టు. థ్యాంక్ యూ. తీసుకుని నేనే భయపడతా అంటే మా డాడీ ఇంకా భయపడతా. చూసిండ్లు కదా అమ్మ నాన్న కూడా మస్తు ఖుషి అయిపోతూ ఉండే. నేను ఇక ఐసీయూ దగ్గరికి వెళ్ళిన, తనకేంటిదంటే ఎప్పుడెప్పుడు బేబీని చూడాలి అంటే ఆల్రెడీ చూసింది, నా బేబీతోటే నేను ఉండాలి, తొందరగా నేను లేవాలి, నడవాలి అని చెప్పేసి ఉంది. చాలా మంది సి సెక్షన్ జరిగిన తర్వాత 2 డేస్కి 3 డేస్కి నార్మల్గా నడవడం కానీ అవన్నీ చేస్తారంట. 6 అవర్స్ తర్వాత ఎవరినైనా వీల్ చైర్ మీదనే అటు ఇటు తిప్పడం అవన్నీ చేస్తారు. సో 6 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత తను వెంటనే లేచి నడుస్తూ వచ్చింది. ఇదంతా ఒకసారి వీడియో చూడండి, తను ఎంత యాక్టివ్గా తన బేబీని చూడడానికి ఎంత అంటే ఆతృత, ఆనందం, తన బేబీని చూడాలి అని చెప్పేసి తను ఎంత స్ట్రాంగ్గా ఉండాలనుకున్నది మొత్తం ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది, చూడండి. సో నాకు నేను ప్రిపేర్ చేసుకున్నాను. నాకు నార్మల్ పెయిన్స్ కంటే ఇది పెద్ద లెక్కింగ్ కాదనిపించింది. సో లేచి నాకు నేను సెట్ అవ్వాలి అంతే. సో ఫైనల్లీ వాక్ చేస్తున్నా. మాట్లాడినప్పుడు లైట్గా అలా పెయిన్ వస్తుంది, ఎక్కువ మాట్లాడలేదు. లేదు ఆయన మంచి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే సిస్టమ్ చేయట్లేదు. టోటల్ హాస్పిటలే సపోర్ట్గా ఉంది నాకు. మళ్ళీ నా బేబీ దగ్గరికి వెళ్తున్నా నేను. ఎగ్జైట్మెంట్ 6 అవర్స్ తర్వాత 6 అవర్స్ తర్వాత చాలా ఎగ్జైట్మెంట్తో నా బేబీని నేను ఇప్పుడు చూడాలి, ఎత్తుకోవాలి. దానికోసం ప్రత్యేకంగా ఇప్పుడు నేను వాక్ చేసింది. అది ఆల్ థ్యాంక్స్ టు సర్లక్క. లవ్ యూ మమ్మీ. ఇప్పుడు నాకు వీల్ చైర్ కావాలి. ముందు వచ్చేంత వరకు వీల్ చైర్ అవసరం, నేను నడుస్తా అంటే వాళ్ళు ఏం లేదు. బట్ ఇప్పుడు నాకు వీల్ చైర్ యూజ్ అవుతుంది. నేనే మా బేబీ నేను ఎత్తుకున్నా ఆఫ్టర్ సి సెక్షన్. యాక్చువల్గా నువ్వు 2 చేసుకున్నావు ఒకేసారి, నార్మల్ సి 2 కలిపి చేసుకున్నావు. నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి. తాతయ్య ముందుగా చెట్టు ఎక్కేసిండే, ముచ్చిపోతాడు. తర్వాత మా బేబీ కోసం అయితే సర్లక్క డ్రెస్ తీసుకొని వచ్చింది. అందరూ హ్యాపీగా ఉన్నారు అక్క. ఫ్యామిలీ అంతా అసలు ఒక్కరు కాదు, అంతా హ్యాపీ. నార్మల్ కాలేదా డిసప్పాయింట్ అసలు ఏం లేదు. ఫస్ట్ బేబీ హెల్తీగా వచ్చే నాకు కొంచెం అరే అయిపోతే అనిపించింది. ఎంత బేర్ చేసినావు కదా, కొంచెం అయిపోతే మాట్లాడి బాగుంటే ఎంతనే ట్రై చేసి కొంచెం తల దిగుతున్నా కొద్ది ఇబ్బంది పడుతుంది. ఇంకా మళ్ళీ నేను బలవంతంగా లాగినా రిస్క్ అవుతుందని లాస్ట్ మినిట్ అక్క అలా చెప్పడం కూడా గ్రేట్. నార్మల్ బయట డాక్టర్స్ మనకు అలా చెప్పరు, ఏదైతే అలా ఉంది.
ఇంత చేసేది మనం బేబీ బాగుండడానికి కదా, బేబీ ఉండడానికి. ఏదో నార్మల్ చేసినాము పెద్ద గ్రేట్ సంపాదించిన ఇంత హ్యాపీ అక్క, నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి యాక్టివ్గా ఉన్నాను. మా అత్తమ్మ మా అమ్మ కూడా ఏదైతే ఉంటుంది ఇద్దరు మంచిగా ఉన్నారు చాలు. ఏమన్నా బ్రెడ్ పాలు బాగా తీసుకో, నీళ్ళు బాగా తాగు, సమ్మర్ కదా. సో అట్లా రూమ్కి వచ్చేసి ఇక బేబీ తోటి ఆడుకుంటూ ఇట్లనైతే ఉండే. తర్వాత మామయ్య వచ్చిండు అన్నట్టు. మామయ్య వచ్చిన తర్వాత ఇక మామయ్య రియాక్షన్ చూడాలి ఎట్లుంది అనేది బేబీని చూడగానే. చూడుండి అది కూడా. ఎవరి కోసం వచ్చినావు? చూడు వారి వద్దు పట్టుకో చూపి. అగో చూసిండు కదా మామయ్య కూడా మస్తు ఎమోషనల్ అయిపోయిండు బేబీని చూడంగానే. సో తర్వాత బేబీకి టెస్టులు చేసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. అండ్ తను కూడా యాక్టివ్గా ఉంటేనే డిశ్చార్జ్ చేస్తామన్నారు. తను మరి యాక్టివ్గా ఉందా, బయటికి యాక్టివ్గా ఉన్నట్టుగా అట్లా చేసిందా అనేది తనకు మాత్రమే తెలుసు. నేను తనతోటి మళ్ళీ మాట్లాడిపిస్తా. తను మాత్రం మస్తు యాక్టివ్గా ఉండే, అంటే సి సెక్షన్ జరిగినట్టు కానీ ఒక ఆపరేషన్ అయింది అన్నట్టుగా అస్సలు లేకుండే. మస్తు యాక్టివ్గా ఉండే, బేబీ తోటి ఆడుకుంటూ కానీ తను నడవడము తినడం అంతా కూడా జస్ట్ నార్మల్గా మనం ఎట్లుంటామో అట్లా ఉండే. అండ్ స్పెషల్గా మీ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఎందుకంటే నేను వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నా అనే విషయం కూడా మీకు క్లారిటీగా చెప్పిన. అవన్నీ అర్థం చేసుకొని తను బాగుండాలి, బేబీ బాగుండాలి, మొత్తం అంతా మంచి జరగాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. సో నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. ఉంటామల్లా, బాయ్, జై హింద్.